పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో అయితే ఉన్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటది. గత 500 సంవత్సరాల పురాతనమైన దేవస్థానం అయితే ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు, భక్తులు మాత్రం కిటకిటలాడుతూ ఉన్నారు. ఇక్కడ వేడుకొండల స్వామి తమ కోరికలన్నీ నెరవేర్చే గొప్ప దేవుడుగా ఇక్కడ భావిస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రస్తుతం ఎంత మంది జనాలు ఉన్నారో. దేవుడి దర్శనం కోసం బార్లు తీరి లైన్లు అయితే కట్టి ఇక్కడ దృశ్యాలు అయితే కనిపిస్తా ఉంది. సో ప్రస్తుతం ఇక్కడ దేవుడిని అయితే దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు అయితే చాలా సేపట్ల నుంచి అయితే లైన్ లో వేచి ఉన్న సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రస్తుతం భక్తులు అయితే ఇక్కడ ఉన్నారు. వారిని మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీ పేరు? నమస్తే రజిత. దర్శనం ఏ విధంగా జరిగింది? చాలా మంచిగా జరిగింది. నమ్మకం, మీ దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 10 years అయింది. సో మీరు కోరుకున్న కోరికలను నెరవేరుతున్నాయా? నెరవేరుతాను. సో ఫ్యామిలీతో వచ్చారా? సార్ మీ పేరు? రమేష్. ఎన్ని సంవత్సరాల నుంచి? 10 సంవత్సరాల నుంచి వస్తున్నా? నేనైతే ఒక 30 సంవత్సరాలు అవుతుంది, 30-40 సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి. సో లోపల ఏ విధంగా ఉంటది? చాలా సంతోషంగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఇష్టంగా కూడా వస్తుంది జాతర కంపల్సరీ. సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఫెసిలిటీస్ కొంచెం మంచిగా చేయాలి. ఫెసిలిటీస్ ఇబ్బంది కొంచెం ఉంది, వాస్తవంగా నీడ కానీ వాటర్ కానీ కొంచెం వాటర్ ఇట్లా బాగా చేస్తే బాగుంటుంది. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గ్రామస్తులు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడి వివరాలు తెలుసుకుందాము. నమస్తే అన్న, మీ పేరు? మారుతి అండి, మన మానకొండూరు నివాసము. ఇది మన మానకొండూరు నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, శ్రీనివాస నగర్లో ఉన్నది. దీని పేరు శ్రీ అలివేలమంగ గోవింద టెంపుల్. ఇది తీర్థము. గత సంవత్సరం ఎప్పుడు కానీ మే నెలలో ప్రారంభం అవుతుంది. మంచి ఎంత ఎండైనా భక్తులు వాళ్ళ యొక్క శక్తులు పక్క పెట్టైనా దేవుళ్ళు అమ్మవారిని దర్శించుకోకపోతారు. ఈ భారీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని వాళ్ళ పంటలు కానీ వాళ్ళ పిల్లలు కానీ అన్ని ఊరు గ్రామం ఏ పరం కానీ కష్టాలు పోవాలని ఇక్కడికి ఎంత కష్టమైనా ఆ స్వామిని ఎంత కాళ్ళ కోర్చైనా ఎంత ముసలోళ్ళైనా పైసలు ఎవరైనా పంత పైన ఎక్కి వాళ్ళ కోరికలు తీసుకొని గణదీపాన్ని దర్శించుకొని మళ్ళీ ఇక్కడ మన పైన ఉన్న స్వామివారిని రథాన్ని దర్శించుకొని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎల్లమ్మ తల్లి గాని పోషమ్మ తల్లి గాని అన్ని దేవుళ్ళ దర్శించుకొని ఇక్కడ సాయంత్రం వరకు వాళ్ళ యొక్క విందు చేసుకొని మళ్ళా సంవత్సరం సెలవున తల్లి మా పంటలు మా పిల్లలు అందరూ బాగుండాలని కోరుకొని ఏ పరంగా వస్తు వాహన ఏది కానీ వాళ్ళ కోరిక జరగాలని పిల్లలు కాకుండా పిల్లలు పెళ్లి కాకుండా పెళ్లి వాళ్ళ ఇల్లు గృహము పంటలు కానీ ఎంత కష్టం ఎంత గరీబ్ వాళ్ళైనా ఇక్కడ వచ్చుకుంటే వాళ్ళ పంటలు పండుతాయి, వాళ్ళ ఇల్లు పూలు అయితే 6 పూలు పంట పడతాయి. అది నేను కోరుకునేది. సో ఎన్ని సంవత్సరాల నుంచి జాతర సాగుతుంది? గత నాగ సంబంధం అయితే ఒక 150 సంవత్సరాల నుంచి అయితే అది కంటిన్యూ నడుస్తుందండి. జనాభివృద్ధి ఇది ఒక 3 పూలు ఆర్కాలిక రథం ఈ తీర్థం వర్ధిల్తుందని కోరుకున్నాను. సుమారుగా ఎంత మంది వస్తుంటారు భక్తులు? ఒక వస్తుంటారు కావచ్చు, 3000 మంది వస్తుంటారు అండి తప్పకుండా. సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అన్ని చూడండి, ఇప్పుడు ఎంత సమ్మర్ అయినా ఏదైనా ఇక్కడ వాటర్ గానీ టెంట్ పరంగా నీడ గానీ అన్ని అవైలబుల్. మన పోలీస్ డిపార్ట్మెంట్ గానీ మీడియా గానీ ఎవరైనా ప్రతి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 3-4 డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ నుంచి మీడియా ద్వారా కానీ అందరికి తెలియడానికి చాలా సంతోషంగా నడుతుంది. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి అయితే బార్లు తీరి లైన్ అయితే కనిపిస్తా ఉంది. ఒకసారి ప్రస్తుతం ఇక్కడ ఉన్న భక్తులతోనైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే బాబు, మీ పేరు? నాగేష్. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? మీరు కోరుకున్న కోరికలను నెరవేరుతున్నాయా? తప్పకుండా. సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? మంచిగా ఉంటుంది ఇప్పటి వరకు అయితే పర్లేదు. దేవుడు అయితే మాకు అందరికి మంచిగా ఉంటుంది. సో ఫ్యామిలీతో కలిసి వచ్చారా, మీరు ఒకరే వచ్చారు? ఫ్యామిలీతో కలిసి వచ్చింది. ఎక్కడ ఉంటారు? ఇక్కడ లింగాపూర్ తోటకుండా పడ్డ దగ్గరలోనే ఉంటారు. దగ్గరలో ఉన్నాం. ఇక దూరం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచిర్యాల నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, కరీంనగర్ నుంచి బాగా వస్తారు. కరీంనగర్ నుంచి. సార్ మీ పేరు? రాజిరెడ్డి. ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు దర్శనం కోసం? 1 hour అవుతుంది. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కరీంనగర్. సో మీరు కోరుకున్న కోరికలను నెరవేరుతున్నాయా? ఇక దేవుని నమ్మకం కదా, కంపల్సరీ నమ్ముకోవాలి, దర్శనం చేసుకోవాలి.
సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఫెసిలిటీస్ పర్వాలేదు ఇక దీనికి ఇక్కడ వీళ్ళకి అనుకూలంగా అందరికి పర్వాలేదు. అంత రష్ని బట్టి వాళ్ళు బాగానే చేసింది. వైశాఖ శుక్ల దశమి నుండి వైశాఖ బహుళ విడియ వరకు మనకు జాతర జరగడం, మనకు వెనకటి నుంచి ఈ యొక్క 10 రోజులు జాతర జరగడం మన ఆనవాయితీ. ఇక్కడ ఆచారం స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి అలవేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి ఆది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. ఈ యొక్క 10 రోజులు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈవేళ రథోత్సవం అత్యధి వైభవంగా జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా సహకరించి ప్రతి ఏడా కూడా వచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనవి. జై శ్రీమన్నారాయణ. స్వామి ఇటువంటి మన వెంకటేశ్వర స్వామి వైభోగం స్వామి గత 5 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు జరిగినాయి స్వామి. ఇంతలోపు మళ్ళా ఇది ఒక 50 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు స్వామి. ఇది ఒక బ్రహ్మాండమైన పరిణామం స్వామి. మానాకొండూరు పాత గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మరి రథోత్సవం సందర్భంగా సనాతనంగా దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మానాకొండూరు మండలంతో పాటు ఇతర మండలాలకు సంబంధించిన భక్తులందరూ పాల్గొని మరి వెంకటేశ్వరరాముని దర్శించుకొని మరి భక్తులందరూ తరిస్తూ ఉన్న సందర్భంలో మరి మేము ఆ దేవదేవుని కోరుకునేది ఈ మండల ప్రజలు, ఈ జిల్లా ప్రజలు, మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. వెంకటేశ్వర స్వామి దీవెనలు, వారి యొక్క ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వెంకటేశ్వర స్వామి మహోత్సవ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.